వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు అయితే ఎక్కువైపోయాయి. దీనికి కారణం మరి బంగారు ధర పెరగడమా? జగ్గంపేటలో చూసుకున్నట్టయితే టూలెట్ బోర్డు చూసి ఇంటికి వచ్చి ఆ యజమాని మీద ఉన్న బంగారాన్నే వాళ్ళు దోచుకెళ్లిన వైనం. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఈ దొంగతనాలు ఏదైతే బంగారం మహిళల మీద ఉన్న బంగారాన్ని దొంగతనం చేయడం చాలా ఎక్కువైపోయింది. గతంలో కూడా మనం చూసాం, చాలా వరకు బైక్ మీద వచ్చేసి ఇలాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇండ్లలోకి వచ్చి ఇలాంటివి చేస్తున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మనకు బీరువాల్లో ఉన్న బంగారం పోతే దొంగతనం అను, ఇది దొంగతనం కదా. గుడిలో అమ్మవారి నగలు పోతే దొంగతనం అను. అమ్మాయి మెడలో తెంపేది అటెంప్ట్ మర్డర్. అది మేడమా, గొలుసు ఎన్ని డిజైన్లు ఉంటే అన్ని డిజైన్లు వేసుకుంటాం, అవునా? వాడులాగా నువ్వు కాపాడా, వాడిలాగా నువ్వు కాపాడా, గొంతు తెగదు. కొన్నిసార్లు బండిపై నుంచి చూస్తే ఆడవాళ్ళు కింద పడి డొర్లినవి కూడా మనం చూసాం. అటెంప్ట్ మర్డర్. అది అసలు మర్డరే. వాడిని మర్డర్ కంటే ఇంకా పెద్దది. నువ్వు గొంతు కోస్తున్నావు, ఉట్టిగానే రాలి పడిపోయేవి తెంపగానే వచ్చేవి వేసుకుంటావా? మంచి గట్టివే నాణ్యమైనవే వేసుకుంటావు. ఇది మెడ చాలా సున్నితం. మరి చూడు ఏమవుతుంది. ఇట్లా గట్టికి పిసికితేనే మనం ఉండలేము. అలాంటిది ఇట్లా పెట్టి టైట్గా పెట్టి వాడు లాగుతుంటే కోసుకోవడం మెడ. ఇప్పుడు ఆ సుబ్బలక్ష్మి అనే ఆవిడకి స్ప్రే చేసాడు వాడు. ఇదంతా ఏదో దద్దుర్లో వచ్చి రెడ్గా అయిపోయింది. ఆ వయసులో మళ్ళీ గుండెపోట్లు ఇంకేవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ షాక్కి మైండ్ కూడా మొద్దుబారిపోతుంది. చంపేస్తున్నాడు వాడు. సింపుల్గా చెప్పాలంటే చైన్ స్నాచర్నే అసలు ఎప్పుడు కూడా మనం అది ఏమనదు. వాడు దొంగ అన్నా సరే ఎవడు లేనప్పుడు వెళ్ళడం, సైలెంట్గా వెళ్ళడం, చీకటి వెళ్ళడం వాడి డ్యూటీ. అది వాడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కానీ వీడు మర్డర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ టైంలో నువ్వు ప్రతిఘటించావనుకో, నీ మెడ కోయడానికి కూడా వాడు వెనకాడు. దెన్ కిల్లర్స్, వీళ్ళంతా సైకో కిల్లర్స్. ఇప్పుడు చూడు, ఈ కేసు గురించి మాట్లాడే ముందు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు దొంగలు రూట్ మార్చారు. తాళం వేసిన ఇళ్ళకు దొంగలు వస్తారు, అది ఇది అన్ని పాత పప్పుకూర మాటలు. ఇప్పుడు స్టైల్ ఎలా తెలుసా? కింద అపార్ట్మెంట్లో మనకి 101 సిరి, 102 దాసరి విజ్ఞానం అని ఉంటుంది. ఓనర్ల పేర్లు ఉంటాయి కదా, అవి చూసుకొని ఎన్వలప్ లెటర్లు చేస్తారు. ఏమో అడ్డమైన చెత్త అంతా నింపి రాసేసి అడ్రస్ అంతా రాసేస్తున్నారు నీట్గా. కింద వాచ్మెన్ ఏమో ఏంటంటే లెటర్ 101 పద్మావతి మేడంకి వచ్చింది అని చెప్తాడు. కరెక్టే, 101లో పద్మావతి ఉంది, ఓకే అంటారు. నెంబర్ 1. కొంతమంది ఓనర్స్ పేర్లు ఉంటాయి, పైన టెనెంట్స్ ఉన్నారనుకో. ఆ ఓనర్స్ ఇక్కడ ఉండరు, కానీ వాళ్ళ పేరు మీద అయితే లెటర్ వచ్చింది. మరి ఎవరో ఒకరు తీసుకొని సైన్ చేయాలి, నేను పైకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. సరే పోస్ట్ మ్యాన్ కాదని ఎందుకు అంటాడు? జెప్టో జొమాటోని పోస్ట్ మ్యాన్లని పంపిస్తున్నారు ఈ మధ్య. వాళ్ళకంటే పాపం జెప్టో జొమాటోలకి యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాగ్స్ చూసి వాడు అని గుర్తుపట్టవచ్చు. దొంగలకి యూనిఫామ్ ఏం లేదు కదా. కొరియర్ బాయ్ ఈజ్ ఏ బెస్ట్ ఐడియా. చక్కగా వెళ్తున్నాడు, వెళ్ళి మేడం మీకు వచ్చింది మాకా ఇదా అని చూస్తుంది. ఎవరు పంపారో ఏంటో ఒక 2-3 మినిట్స్ అన్న మాట్లాడతావుగా ఖచ్చితంగా. నీకు తెలియదు ఏదో వచ్చింది, నీ పేరే ఉంది అక్కడ, ఇంత ఉంది కట్ట లోపల ఏముందో మరి ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోపు తీసుకొని వెళ్ళిపోతాడు గబ 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 అంతే. నెక్స్ట్ ఇప్పుడు జెప్టో జొమాటోలో సర్ప్రైజ్లు ఎక్కువైనాయి మన మొహాలకి. నేను నీకు పంపిస్తున్నా బిర్యానీ సర్ప్రైజ్. మేడం సిరి మీరేగా? నేనే. మీకు బిర్యానీ నేను ఆర్డర్ చేయలేదే. ఎవరు పంపారబ్బా అని తీసుకో ఒక్కసారి. ఈ లోపు అవుట్. అంతే. చూడు ఎంత ఈజీగా జరుగుతున్నాయో. అండ్ ఇంటికి ఎవరన్నా వస్తే, కరోనా వచ్చినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేశాం కదా, ఎందుకు వాడి మూతిలోకి వెళ్ళి మరి మనం మాట్లాడడం అవసరం లేదు కదా. 4 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సరే బాబు అక్కడ పెట్టు తీసుకుంటామన్నా. నువ్వే ఆర్డర్ చేసావు జెప్టోనే. జెప్టో బాయే వచ్చాడు, నీకు తెలిసే వచ్చాడు, ఓకేనా? హోమ్ డెలివరీ బాయే వచ్చాడు. అప్పటిదాకా వాడు మంచోడే. నీ మెడ నిండా దగ్గ చూసాక అప్పుడు వాడు మనసు మారొచ్చుగా, ఎనీ టైం చేంజ్ అవ్వచ్చు, అప్పుడు మారొచ్చుగా. అప్పుడు లాక్కొని వెళ్తే అక్కడ పెట్టు, షూ ర్యాక్ మీద పెట్టి ఆ పక్కన పెట్టేసి వాడు వెళ్ళిన తర్వాత తీసుకో. 2 నిమిషాలకి ఏమైంది? పేమెంట్ ఆల్రెడీ చేస్తాం కదా, లేకపోతే లోపల చేయి. గేట్కి మనిషికి మధ్యలో గ్రిల్ మెయింటైన్ చేయండి, బెటర్. మనకు అవసరం లేదు కదా వాళ్ళ మొహం మీదకి వెళ్ళడం ఎందుకు. ఇంకొకటి, ఇంటికి ఎవ్వరు వచ్చినా బెల్లు కొట్టినప్పుడు టవల్ వేసుకోండి.
నీ ఒంటి మీద వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఏముంది? ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూపించుకో, నీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చూపించుకో, పైన వాళ్ళు కింద వచ్చినప్పుడు చూపించుకో, బాగుందండి ఎక్కడ చేయించారు అని. వాళ్ళకి ఎందుకు, ఆ కొరియర్ బాయ్స్కి ఎందుకు, అవసరం లేదు కదా. నేను అందరినీ ఇలా అనట్లా, ఆ రూపంలో వస్తున్నారు ఇంటికి. ఎందుకంటే మనకి సర్ప్రైజ్లు ఎక్కువయ్యాయి. నీది కాకుండా సరే ఎవరో పంపారన్న థాట్లో బయటకు వస్తున్నావు నువ్వు వస్తే చాలా లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు ఈ మోసం చూడు ఎంత వెరైటీది అంటే, హౌస్ ఓనర్ టూలెట్ పెట్టింది. టూలెట్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, కింద ఒక నెంబర్ పడేస్తే మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడితే తెలుస్తుంది కదా అవతల నిజమా, వస్తారా రారా, ఏదో ఒకటి. నెంబర్లు పెట్టట్లా, మీరు అవైలబిలిటీలో ఉంటే వచ్చేస్తున్నారు, రా బాబు దా పైకి చూపిస్తా, పైకి వచ్చావు, ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది అది అని అంటాడు. మాటల్లో చెప్తావు, ఏమైనా తగ్గుద్దా ఆంటీ రెంట్ అని అడుగుతావు. అంకుల్ లేరమ్మా, వచ్చాక నేను అడిగి చెబుతా, సాయంత్రం వస్తారు. ఇంటి ఇచ్చావా అంకుల్ లేడని, చెప్పావా నువ్వు ఒకదానివే ఉన్నావని, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ, రా బాబు దా కూర్చో మాట్లాడదా, ఏం చేస్తుంటారు మీరు, ఎక్కడదా కూర్చోండి. నువ్వు ఇంటికి అద్దెకు వచ్చినోడివి కదా, మర్యాదలన్నీ చేస్తాం, ఏమన్నా తింటారా, వాడు ఇల్లంతా చూస్తున్నాడు. పైన ఇందాక అదేదో చూసామంటే రండి అంటే ఏంటిది అది, అదేదో పెచ్చులు ఊడినట్టుంది, లేదు దా నిన్నలా దోసేసి తలిపేసేస్తాడు. కిందికి వచ్చి నీ ఇల్లు మొత్తం కూడా చేస్తాడు. ఇది ఈ ఛాన్స్ ఉంది. లేదు నీ మెడలోనే ఏదైనా ఉందంటే ఇప్పుడు జరిగినట్టు మొహం మీద నీకు స్ప్రే చేసేసాడు, సరిపోయింది. ఉన్నదంతా తీసుకెళ్ళాడుగా, చెవులు ఇది. ఇప్పుడు అన్ని రకాలుగా రాసి, ఫిజికల్గా రాసి, ఇట్లా ఫినాన్షియల్గా ప్రతిగతి ఇచ్చావనుకో లాకుతాడు, నీ ప్రాణాలకు కూడా ప్రమాదం. ఈడుస్తాడు చెవులు ఒక చిన్న హోలే, ఇట్లా అంటే రాదు, రక్తం వచ్చి మొత్తం ఏమైపోతుంది మనుషులు. ఇట్లా చేస్తున్నారు. దొంగడు రూట్ మార్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు సీసీటీవీ పెట్టుకున్నా కూడా అది తర్వాత పనికి వస్తుంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీకు ఉపయోగపడేది. అది ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మన జాగ్రత్తలోనే మనం ఉండాలి. ఎంతోమంది తెలుసు. ఇప్పుడు ఇంకోటి, నిజంగా టెనెంటే వస్తాడు, పండగల సీజన్ల ముందు మీ ఇంట్లో దూరుతారు. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి అనుకో, డిసెంబర్ వస్తారు. ఫస్ట్ ఒక మంత్ రెంట్ ఇస్తాడు నీకు, 15,000 20,000 ఇస్తాడు. 2 months అడ్వాన్స్ అడిగా ఫస్ట్కి ఇచ్చేస్తామా అంటే, అక్కడ మాకు ఇంకా రాలే ఖాళీ చేసిన చోట, ఆయన మాకు ఫస్ట్కి ఇస్తాడు. ఇప్పుడే సామాన్లు షిఫ్ట్ అయింది కదా, ఆ ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఆయన రేపు వస్తా అన్నాడు, ఇస్తాడు, ఫస్ట్కి మీకు ఇచ్చేసి రాగానే మీకు ఇచ్చేస్తాం. ఎట్లా దిగాడు, సామాన్లు చదువుతున్నాడు, నీకు ఒక కాన్ఫిడెంట్, అంతేనా. నువ్వేం చేస్తావు, పండగకి ఊరు వెళ్ళిపోతావు. టెనెంట్ కంటే నమ్మకమైన వాడు నీకు ఫ్రీ వాచ్మెన్ దొరికినట్టు ఫీల్ అవుతావు. నువ్వు ఊరు వెళ్తే వాడు నీ ఇల్లు ఊడ్చుకొని ఈడు వెళ్ళిపోతాడు, అంతే. ఇంటి దొంగ నీశ్వరుడైనా పట్టలేదు, అందుకే కదా అనేది. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అందుకే చెన్నై, బెంగళూరులో ఇవి తక్కువ ఎందుకు జరుగుతాయి అంటే, వాడు సంవత్సరం రెంట్ తీసుకుంటారు. 12 monthsకి ఎంత డిపాజిట్లే లక్షలు ఉంటున్నాయి. అప్పుడు ఇల్లు ఇస్తున్నారు, మళ్ళీ రీఫండబుల్, వడ్డీ ఏమి ఉండదులే, రీఫండబుల్ ఏదో ఒక రాగా. వాళ్ళు బాగానే ఉన్నారు. మన దగ్గర హైదరాబాద్లోనే ఒక నెల రన్నింగ్, ఒక నెల చేతిలో పెట్టుకుంటా అంటే కన్విన్స్ అవుతావు. ఆ ఒక నెలది కూడా నేను ఆ వారం తర్వాత ఇస్తా అన్నా కన్విన్స్ అవుతావు. అంతెందుకు, ముందు సామాన్లు అయితే చదువుతామంటే 10th కల్లా శాలరీ పడుతుంది ఇచ్చేస్తామన్నా నమ్ముతావు, ఆ 10 రోజులు ఉంచుకుంటావు. మాటలే కదా. మన హైదరాబాద్లోనే అందరు మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ లేదంటారా? నిజం. మన దగ్గర, మన హైదరాబాద్ అనే కాదు, ఆంధ్ర, తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే మంచి వాళ్ళు. ఈజీగా నమ్ముతామ్మా. మంచితనం అంటే ఇక్కడే ఉంటుంది. లేదు, నిజం ప్రామిస్. ఈజీగా నమ్ముతారు. ఇంకా గోదావరి జిల్లాల సైడ్ మంచిళ్ళు అడితే భోజనం చేసి మరి పంపిస్తారు. అతిథులు అంటే అంత ఇష్టం. మరి హైదరాబాదీలు కూడా, బస్తీలో ఉండే వాళ్ళు కూడా, ఇప్పుడు ఎక్కడన్నా బోనం జరిగిందనుకో అందరూ వస్తారు హ్యాపీగా. ఇక్కడ జరిగే మళ్ళీ వర్షం, ఇండిపెండెంట్ కాలనీస్ ఉంటాయి కదా, బాగా వర్షం పడేటప్పుడు వస్తారు దొంగలు బయటికి, రెయిన్ కోట్ వేసుకొని. అప్పుడు వస్తాడు నీకు ఏదో కవర్ పట్టుకొని, మేడం మీదేనా రామలక్ష్మి గారు అంటే నేనే కానీ లోపల రా వర్షం పడుతుందిగా, లోపలికి రమ్మంటావు, అక్కడ కూర్చోబెడతావు, ఏంటి ఇది అనే లోపు తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. ఆ వర్షంలో ఎవడికి నువ్వు అరిచినా గిరిచినా ఎవడికి ఏం తెలియదు.